హలో వ్యూయర్స్, అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి. ఈరోజు మార్నింగ్ పొద్దున్నే శివాలయానికి వెళ్ళాము. అక్కడ ముందుగా పద్మం వేసి ముగ్గు వేసి గౌరీదేవిని వినాయకుడిని చేసుకుని తమలపాకు మీద పసుపు ముద్దతో వినాయకుడిని పెట్టి చక్కగా తమలపాకు మీద పెట్టి దానికి బొట్టు అన్నీ పెట్టామండి. చక్కగా 4 పక్కల 5 బొట్లు పెట్టి తమలపాకులో వినాయకుడిని పెట్టి అలా పద్మం మధ్యలో పెట్టుకోవాలి. తర్వాత పూలు పెట్టుకోవాలి. ప్రతి కార్తీక సోమవారం అందరికీ తెలిసిందేనండి, అందరూ చేస్తూ ఉంటారు. కాకపోతే కొత్తగా చేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను అంతేను. పిండి దీపాలు కూడా పెట్టానండి. పిండి దీపం పెడితే మానసిక ప్రశాంతత, మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి. పిండి దీపాలు అంటే కూడా శివునికి చాలా ఇష్టం. అందుకని ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్ళాను. అక్కడ ప్రమిదిలో పిండి దీపం పెట్టి వాటికి కూడా దానిలో కొంచెం నూనె పోసి ఒత్తులు వేసి, పిండి దీపాలంటే ఏమీ లేదండి, మామూలు వరిపిండితో కొంచెం దాన్ని ప్రమిదిలాగా చేసుకుని దానిలో పెట్టుకోవడమే. అదే, ఇంకా వేరే పిండి అంటే ఏమీ లేదు, వరిపిండి వేసుకోవచ్చు. 2 ప్రమిదల్లో అంటే 2 వెలిగించాను. మా వారు ఒకటి, నేను ఒకటి, ఇద్దరం వెళ్ళాము గుడికి. ఎప్పుడు నైటు వెలిగించేదాన్నండి. కాకపోతే వాతావరణం, ఈ తుఫాను, వెదరు బాగోదు అని చెప్తున్నారు కాబట్టి ఎందుకు అంత రిస్క్ తీసుకోవటం అని చెప్పి మార్నింగే వెళ్ళాము. మామూలుగా మా దానిలో కూడా కొంచెం నూనె పోసి ఒత్తులు వేసి వెలిగించుకోవటమేను. చాలామంది వచ్చారండి ఈరోజు గుడికి. వాతావరణం బాగోలేదని చెప్తున్నారు కదా. అంత ప్రశాంతంగా ఉందో, గుళ్ళో కూర్చుంటే ప్రశాంతంగా ఉందండి. అన్నీ ఏ ఇబ్బందులు ఉన్నా, బాధలున్నా మర్చిపోతాం కదండి గుడికి వెళ్తే. బోళాశంకరుడు అంటారు, అందుకే ఆయనకి మన మనసులో కష్టం ఏది చెప్పుకున్నా ఆయనకి మనుషులతో చెప్పే కన్నా ఆ శంకరుడితో చెప్పుకుని చూడండి ఒక్కసారి, మీరు కూడా ఈతి బాధలన్నీ తొలగిపోతాయి. మీరు కూడా ఈరోజు గుడికి వెళ్ళారా? వెలిగించారా? ఉపవాసం ఉన్నారా? ఉండగలిగిన వాళ్ళే ఉండండి ఉపవాసం. ఈ ప్రెగ్నెంట్ లేడీసు, ముసలివారు, ఇంకా ఏదన్నా మెడికల్గా బాగోని వాళ్ళు ఉపవాసం ఫాస్టింగ్ అవసరం లేదు. మనసులో ఓం నమ శివాయ అనుకున్నా చాలండి ఆ దేవుడికి. అట్లాగే పిండి ప్రమిదలకు కూడా బొట్లు పెట్టేశాను, వెలిగించాము ఇద్దరము. అక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉందండి. చల్లివిడి వడపప్పు నైవేద్యం కూడా తీసుకువెళ్ళాను. అక్కడ మా వారు ఆయనకి నైవేద్యం పెట్టారు. 365 ఒత్తులు పిండి దీపాలు వెలిగించేసాము. ఇంకా తర్వాత అరటిపళ్ళు, కొబ్బరికాయ అన్నీ తీసుకుని దేవుని దర్శనానికి, గుళ్ళో దర్శనానికని బయలుదేరుతున్నాము. మీరు కూడా ఈ కార్తీక మాసం చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. అందరికీ ఆ బోళాశంకరుడు ఎవరి మనసులో ఏముందో, ఎవరి బాధలు ఏమున్నాయో ఆయనకు అన్నీ తెలుసు.
అందరి కోరికలు నెరవేర్చగలిగే మహాశక్తిమంతుడండి. శివయ్య అంటే చాలు నేనున్నాను అన్న ఇదిలో ఆయన కరుణిస్తాడండి. మన మనసు పవిత్రంగా ఉండాలి. మన మనసు మంచి మనసు అయి ఉండాలి. నువ్వు ఒక చిన్న పుష్పం ఇచ్చినా ఆయన ఇదవుతాడు. మనం పవిత్రంగా ఉండి మన మనసు మంచిదైతే ఆయన తప్పక కరుణిస్తాడండి. నా జీవితంలో ఎన్నో నెరవేరినాయి. అందరికీ కార్తీక సోమవారం